అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. మామూలుగా నాకు కౌన్సిలింగ్లో వచ్చే పేషెంట్స్ అందరూ ఆఫ్టర్ క్యాన్సర్, అలాగే మామూలుగా కలిసిన పిల్లలు కూడా, అంటే క్యాన్సర్ పేషెంట్లు కాదు, నార్మల్గా నా దగ్గరకు వచ్చి కలిసే వాళ్ళు కూడా చెప్పే ప్రశ్న ఒక్కటే, అడిగే ప్రశ్న ఒక్కటే, ఏంటంటే లావుగా మారిపోతున్నాము, ఈ ఒబెసిటీని ఎలా తగ్గించుకోవాలి? రెండు విషయాలండి. క్యాన్సర్ తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ పుటప్ అవుతాం. ఎందుకంటే కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు మీకు 18 రోజులకు ఒక సర్కిల్ ఇచ్చారనుకోండి, ఆ 18 రోజుల తర్వాత మీ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఉండాల్సిన విధంగా లేకపోతే మీకు రెండవ తర్వాత ఇచ్చే కీమోథెరపీ ఇవ్వరు. అంటే అప్పుడు ఈ 18 రోజుల్లో కీమో తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజులు మనం ఆహారం ఏవి తీసుకోలేము, బాధపడతాము. ఆ తర్వాత ప్రోటీన్డ్ ఫుడ్ తీసుకుంటేనే, పళ్ళ రసాలు, పళ్ళు, అలాగే చాలా ప్రోటీన్డ్ ఫుడ్ తీసుకుంటేనే నెక్స్ట్ కీమోకి నిలవగలం. ఇలా 9 సర్కిల్స్ కీమో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మనం వెయిట్ పుటప్ చేస్తాం. అయితే దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకునే విధానాలు నా కౌన్సిలింగ్లో కూడా చాలా రోజులు నేను వారికి చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఆడపిల్లల సమస్య ఎలా ఉంటుంది అంటే, ఒబెసిటీ వస్తోంది, డైట్ చేసేస్తాము అని ఇర్రెగ్యులర్ డైటింగ్ చేస్తారండి. అంటే తినడం మానేస్తారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, పాలు తాగరు, అన్నంలో కూడా 2 చపాతీలు తిని ఊరుకుంటారు, రాత్రిపూట వీలైతే డిన్నర్ స్కిప్ చేస్తారు, లేకపోతే ఏ పండుతోనో సరిపెట్టుకుంటారు. ఇలా ఆహారం ద్వారా మనం ఒళ్ళు తగ్గించుకుందాం అనేది అపోహ మాత్రమే. ముందుగా మన మీద మనకు ఆత్మస్థైర్యం ఉండాలి. అంటే అందం కోసమే మనం బతకటం లేదు, మనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం కోసం మనం బతకాలి. అది చదువు రూపంలో, ఉద్యోగం రూపంలో, మన కెరీర్ రూపంలో, వీటిలో మనం చూపించుకోవచ్చు. రెండవ విషయం అండి, ఒళ్ళు తగ్గడానికి అంటే బాడీ స్లిమ్గా మారడానికి కావలసినవి శాశ్వతమైన పరిష్కారాలు మాత్రమే. అంటే వాకింగ్ లేదా జాగింగ్, యోగా, ఎక్సర్సైజ్. ఇవి 4 మనం క్రమం తప్పకుండా, అంటే ఈరోజు చేసాం, జనవరి 1కి మనం చాలా డిసైడ్ అవుతాం, ఆ తర్వాత మానేస్తాం అంటే క్రమశిక్షణ లేని ఎక్సర్సైజ్లు ఎందుకు పనికిరావు, బూడిదలో పోసిన పన్నీరే. ఆ తర్వాత మనం చెయ్యాల్సింది ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని నాలాంటి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, డైటీషియన్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా 1 వీక్కి తగ్గ డైట్ చార్ట్ని తయారు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ రోజు ఎన్ని గంటలకి ఏం తింటే ఏది అని వాళ్ళు క్లియర్గా చెప్తారు. మొదటి వారం రోజులు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనకి అలవాటైన ఫుడ్ ఫ్రైస్, అన్నం, పప్పు, ఆవకాయలు, ఇవన్నీ మనం తినకూడదు, పెరుగు కూడా వాడకూడదు. కాకపోతే 1 వీక్ తర్వాత మనకి ఆ ఫుడ్ అమృతంలా ఉంటుంది, అలవాటు అవుతుంది. అయితే అది కూడా క్రమశిక్షణతో కంటిన్యూస్గా చెయ్యాలి. తర్వాత ఇంకొక విషయం అండి, ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో హేళన చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా వినేద్దాము అని మార్చుకుంటూ పోతే 1 నెల డైటింగ్, 1 నెల ఎక్సర్సైజు, 1 నెల డిప్రెషను, ఇలా జీవితం సాగుతుంది. అందువల్ల మనం మన శరీరం మీద అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం శాశ్వతంగా మనం ఫిట్గా ఉండడానికి 60 కాదండి, ఈ కాలంలో వయస్సు 80 సంవత్సరాలు ఉంటుంది. 80 సంవత్సరాలు అంటే ఏ 60కో మీరు బెడ్ ఎక్కేస్తే 20 ఏళ్ళు బెడ్ మీద ఉంటామంటే సాధ్యం కాదు కదా. అందుకు మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం, జీవితంలో మనం సాధించాల్సిన కోసం మనం ఫిట్గా ఉండడం అనేది ఈ కాలంలో చాలా ముఖ్యం. అందుకే తప్పకుండా లాంగ్ రన్లో ఏం చెయ్యగలరో చేసి నిర్ణయం తీసుకొని ఆనందంగా జీవించాలి. మీరేమంటారు? నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।